సో వెల్కమ్ టు సీదా సిసిఈ. మనకి ఏఎల్బిలో ఎగ్జామ్స్ జరిగినాయి కదా మనకి. సో ఈ యొక్క షిఫ్ట్లలో కొన్ని మిస్టేక్స్ అనేవి పిల్లలు ఎప్పుడు అడుగుతా ఉన్నారు అనమాట. సో అవేంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి అంటే బయాలజీ సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సరే ఒకసారి ఇక్కడ చూడండి. 26/11/2024 ఇది షిఫ్ట్ 2లో అనమాట. సో ఒకసారి చూడండి, డేట్ 26/11/2024 లో షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ 64th క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సిఎఫ్సి నాట్ యూజ్డ్ అంటున్నారు. మనం అందరం చెప్పుకున్నాం దీని గురించి. సిఎఫ్సి అంటే ఏంటి ఫుల్ ఫామ్? సో సిఎఫ్సి అంటే మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ కదా. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ అని మనం చెప్పుకున్నాం. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సిఎఫ్సి గ్యాస్ మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో అని అడుగుతున్నారు. సో అయితే ఇక్కడ నాట్ యూజ్ అని అడిగారు చూడండి. మనకి ఆప్షన్ ఏమో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నారు, కానీ క్లియర్ గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం వెళ్ళాలన్నమాట. సో కాబట్టి చూడండి ఒకసారి, రిఫ్రిజిరేటర్స్ లో సిఎఫ్సి గ్యాస్ ని యూజ్ చేస్తారు. అట్లానే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క ఏరోసల్ స్ప్రేస్ లో కూడా యూజ్ చేస్తారు. ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫైర్ ఎక్స్టింగ్విషన్ కూడా యూజ్ చేస్తారు. మనకి యూజ్ చేయండి ఎక్కడ అంటే మనకి, సో యూజ్ చేయండి ఎక్కడ అంటే గ్రైండర్స్. కానీ ఇక్కడ మనకి ఆప్షన్లు ఏమి ఇచ్చారంటే మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అని ఇచ్చారు. సో కాబట్టి దీన్ని మనం కంపల్సరీ రైస్ చేయాల్సి వస్తుంది ఈ యొక్క క్వశ్చన్ అనేది. ఓకేనా? సో కాబట్టి మనకి ఈ యొక్క కీ అనేది తప్పుగా ఇచ్చారు. మనకి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గ్రైండర్స్ అని మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇది మనకి ఈ క్వశ్చన్ గురించి 26/11/2024 లో షిఫ్ట్ 2 లో ఇచ్చారు క్వశ్చన్. ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ అనేది 64 గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి ఈ క్వశ్చన్. యాక్చువల్ గా ఇదేమి మీరు క్వశ్చన్ రైస్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కరెక్ట్ గానే ఉంది. బట్ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఫ్యూజన్ అంటే ఏంటో వాళ్ళకి అర్థం అవట్లేదు అనమాట. ఓకే, సో అందుకనే దీన్ని మనం తీసుకోవడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ ఏం అడుగుతున్నారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఏం అడుగుతున్నారంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినామినా డస్ ఎ సాలిడ్ సబ్స్టెన్స్ చేంజ్ ఇంటూ లిక్విడ్. సాలిడ్ అనేది లిక్విడ్ గా మారితే ఏమంటారు అంటున్నారు. సాలిడ్ అనేది లిక్విడ్ గా మారితే దాన్ని ఏమంటారంటే మెల్టింగ్ అని పిలుస్తారు. మెల్టింగ్ అంటే ద్రవీభవనం అని అర్థం. క్లియర్? సో మనకి సాలిడ్ అనేది లిక్విడ్ గా మారుతుంది, మెల్టింగ్ అని పిలుస్తారు, ద్రవీభవనం. ఇట్ ఈస్ ద మనకి చూడండి ఒకసారి పాయింట్ ఏంటంటే ఈ యొక్క మెల్టింగ్ కి ఇంకొక పర్యాయ పదం అన్నమాట ఇది. సో ఇంకొక అర్థం అనేది ఏంటంటే డిఫ్యూజన్. మనం దీన్ని హీట్ అనే లెసన్ లో చెప్పుకున్నాం. హీట్ అనే లెసన్ లో మనకి లేటెంట్ హీట్ లో ఉంటుంది గుప్తోష్ణం, ద్రవీభవన గుప్తోష్ణం అని వస్తుంది అనమాట. అదే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే మెల్టింగే. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే. సో చాలా మంది ఫ్యూజన్ కాదు సాలిడిఫికేషన్ అనుకుంటున్నారు, అస్సలు కాదు. దీనికి ఆన్సర్ ఏంటంటే ఫ్యూజనే. ఓకేనా? దీన్ని రైస్ చేయాలని అనుకుంటున్నారు, కానీ కాదు, కరెక్ట్ గానే ఉంది ఇది. ఇంకొక క్వశ్చన్ ఉంది మనకి, అదేంటో మనం అబ్జర్వ్ చేద్దాం. 28th November కి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి. వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్. యాసిడ్ ని వాటర్ తో కలిపితే ఏమైంది అంటున్నారు. ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్స్ కూడా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్స్, ఇట్ విల్ డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది హైడ్రోనియం అయాన్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటున్నారు. ఇట్ విల్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇట్ విల్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది హైడ్రాక్సిక్ అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నారు. దెర్ ఇస్ నో ఎఫెక్ట్ అని మనకు అబ్జర్వ్ చేస్తున్నారు. చూడండి 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో మనకి క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మనకి సోర్స్ ఎప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ అని. అందుకే 1 year నుంచి 1.5 year నుంచి మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం ఎన్సీఆర్టీ బుక్స్ మన బుక్స్. సో మనం ఇచ్చిన ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్స్ మనం చూసుకోమని చెప్పాం. ఓకేనా? అందులో నుంచి మనకి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాసిడ్ అనేది మనం ఎప్పుడైతే వాటర్ లో కలుపుతామో అప్పుడు ఏమైందంటే ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది హైడ్రోనియం ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, దీన్నే ఏమంటుంది తెలుసా? దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డైల్యూషన్ అని క్లియర్ గా మనకి బుక్స్ లో అనేది ఉందన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇట్ విల్ డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది హైడ్రోనియం అయాన్ పర్ యూనిట్. కానీ వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది హైడ్రోనియం అయాన్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నారు. సో కాబట్టి దీన్ని కంపల్సరీ మనం రైస్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. సో చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్, ఇట్ విల్ డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది హైడ్రోనియం అయాన్ పర్ యూనిట్. అంతేగాని ఇంక్రీజ్ అనేది అవ్వదు. ఎప్పుడు యాసిడ్స్ అనేవి మీరు గనక మిక్స్ చేస్తే వాటర్ లో దాని యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. ఈ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయే ప్రాసెస్ ని మనం డైల్యూషన్ అని పిలుస్తాం. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ గా ఉండేది, సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకి మనం చెప్పుకోవచ్చు. ఇంతగా మనం చూసిన 26th లో, అలాగే మనకి 28th డేట్ లో ఇది. ఇంకా 27th లో డిఫ్యూజన్ కరెక్టే. ఓకేనా? చాలా మంది తప్పు అనుకుంటున్నారు కానీ కాదు, డిఫ్యూజన్ కరెక్టే. సో ఇవి మనకి ఈ యొక్క తప్పు ఆన్సర్స్ అనుకునేవి, రైట్ ఆన్సర్స్ అనుకునేవి, దీన్ని మనం అబ్జెక్షన్ రైజ్ అనేది చేయొచ్చు. ఓకేనా?
హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. స్టూడెంట్స్, రీసెంట్గా ఏఎల్పి ఎగ్జామ్స్ జరిగినాయి కదా స్టూడెంట్స్. ఆ ఏఎల్పి ఎగ్జామ్స్లో 5 డేస్లో 15 పేపర్స్ రావడం జరిగింది కదమ్మా. అయితే ఇక్కడ జరిగినటువంటి ఎగ్జామ్స్లో కొన్ని పేపర్స్లో వచ్చేసరికి బయాలజికల్ సైన్స్లో వచ్చేసరికి కొన్ని కీ మిస్టేక్స్ అనేవి జరిగినాయి. ఆ కీ మిస్టేక్స్ ఏమొచ్చినాయి, ఏ షిఫ్ట్లో వచ్చినాయో చెప్తాను. ఒకసారి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక రీసెంట్గా మనకి అబ్జెక్షన్స్ పెట్టుకోమని చెప్పి కూడా వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి 10వ తారీఖుతో అబ్జెక్షన్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి 10వ తారీఖు లోపు ఓకే అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి మీరు పెట్టుకుని ఒక్కొక్క క్వశ్చన్కి 50 రూపీస్ అనేది మనకి చార్జ్ చేయబడుతుంది. కాబట్టి 50 రూపీస్ అనేది ఆలోచించకుండా అబ్జెక్ట్ అనేది మీరు చేస్తే 100% మనకు ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అబ్జెక్షన్ అనేది చూడండి. అయితే బయాలజికల్ సైన్స్లో వచ్చేసరికి మనకి ఏ షిఫ్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మొత్తం ఓవరాల్గా 2 పేపర్స్లో 4 క్వశ్చన్స్ రావడం జరిగింది మా మిస్టేక్స్. ఆ 4 క్వశ్చన్స్ చూద్దాం. 26న 26వ తారీఖున 12:30కి సెకండ్ షిఫ్ట్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ పేపర్ ఒకసారి చెక్ చేసుకోండి మా. 50th క్వశ్చన్, 50వ క్వశ్చన్ ఏదైతే ఉందో దాంట్లో విచ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ కాజ్డ్ బై ఏ వైరసెస్ అని అడిగాడు. వైరస్ వల్ల వచ్చినటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఎస్టీడీ డిసీజెస్. ఎస్టీడీ డిసీజెస్ మనకు ఉన్నవి ఏందయ్యా అంటే వైరల్ డిసీజెస్లో ఎయిడ్స్ మెయిన్. కాబట్టి ఎయిడ్స్ కాంబినేషన్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. ఎయిడ్స్ కాంబినేషన్తో 2 ఇచ్చాడు, వర్డ్స్ అండ్ ఎయిడ్స్, సిఫిలిస్ అండ్ ఎయిడ్స్ రెండే ఉన్నాయి. కాబట్టి సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి కరెక్ట్ ఆన్సర్స్గా చూసుకోవచ్చు. అందులో మనకి సిఫిలిస్ అంటాం. సిఫిలిస్ అనేది బ్యాక్టీరియల్ ఎస్టీడీ డిసీజెస్ మా. ఓకేనా, ఏంటమ్మది సిఫిలిస్. ట్రిపోనిమా పల్లిడమ్ అనేది ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి. వీడేమడిగాడు, వైరస్ వల్ల వచ్చేది అన్నాడు. వర్డ్స్ అనేది వైరస్ వల్ల వస్తుందమ్మా. హెచ్పివి వైరస్ అమ్మది వైరస్ వల్ల వస్తుంది. ఓకే, హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ అని ఒకటి ఉంటుంది. ఆ వైరస్ వల్ల వచ్చేది వర్డ్స్ మా, అది ఎస్టీడీ డిసీజ్ కింద తీసుకుంటాం. అయితే ఇందులో వచ్చేసరికి మనకి పర్టికులర్గా సిఫిలిస్ అన్నాడు. సిఫిలిస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి అది రాంగ్ ఆప్షన్ మా. మనకి సెకండ్ మనం తీసుకోవాలి. ఓకే, అదొకటి అబ్జెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 56th క్వశ్చన్ కూడా చూద్దాం. 54th మా, 56th కాదు, 54th క్వశ్చన్ చూడండి. 54th క్వశ్చన్లో విచ్ ఆర్గనెల్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్ అన్నాడు. విచ్ ఆర్గనెల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఓన్లీ ప్లాంట్ సెల్స్ అన్నాడు. న్యూక్లియస్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్. అక్కడ మైటోకాండ్రియా ఆన్సర్ ఇవ్వడం జరిగిందమ్మా. మనకి ఓన్లీ ప్లాంట్ సెల్స్ అన్నాడు. ప్లాంట్ సెల్స్లో వచ్చేసరికి మనకి క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుందమ్మా, మైటోకాండ్రియా కాదు. ఓకే, ఓన్లీ క్లోరోప్లాస్ట్ అనేది ప్లాంట్ సెల్స్ లో మాత్రమే ఉంటుంది, యానిమల్ సెల్స్ లో అది ఉండదు. ఎందుకని, క్లోరోప్లాస్ట్ అనేది ఫోటోసింథసిస్ జరిపేటువంటి పిగ్మెంట్. ఓకే, కాబట్టి ఇదొకటి. ఇది మనకి 26th పేపర్ సెకండ్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, 50th క్వశ్చన్ ఒకటి, 54th క్వశ్చన్, 2 క్వశ్చన్స్ అబ్జెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ 29th ఫస్ట్ షిఫ్ట్ ఎవరైతే ఉన్నారో ఆ 29th ఎగ్జామ్ లో వచ్చేసరికి కూడా 2 బయాలజికల్ క్వశ్చన్స్ అనేవి కీ మిస్టేక్ ఇవ్వడం జరిగింది. అందులో చూడండి 29th జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 3rd క్వశ్చన్ చూసుకుంటే ఇందులో చూడండి ద్రవరూప సందాయక కణజాలం కోసం సరైన ఎంపికని ఎంచుకోండి అని అడమ్మా. తను ఏరియోలర్ టిష్యూ అని అడమ్మా. ఏరియోలర్ టిష్యూ వచ్చేసరికి ఏంటంటే సెమీ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ కింద తీసుకుంటామండి అది. అయితే ఇక్కడ మనకి బ్లడ్ ఆప్షన్ ఇచ్చాడు. బ్లడ్ ఆప్షన్ ఇవ్వకపోయి అంటే అది తీసుకోవచ్చు. బ్లడ్ అనేది 100% లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ మా, ద్రవరూప కణజాలం అనమాట కనెక్టివ్ టిష్యూస్ లో. కాబట్టి బ్లడ్ అనేది మనం అబ్జెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఆప్షన్ రక్తం, బ్లడ్ అనేది ఎవరైతే ఆన్సర్ పెట్టారో వాళ్ళు అబ్జెక్ట్ చేయండి మా, 100% ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. ఓకే, అలాగే 74th క్వశ్చన్ కూడా కీ మిస్టేక్ ఇవ్వడం జరిగింది ఇదే పేపర్ లో. విచ్ ఎలిమెంట్ ఈజ్ నీడెడ్ బై ద థైరాయిడ్ గ్లాండ్ టు ప్రొడ్యూస్ థైరాక్సిన్ హార్మోన్ అన్నారు. థైరాయిడ్ గ్లాండ్ డెవలప్మెంట్ అండ్ థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం సపోర్ట్ చేసే ఎలిమెంట్ అయోడిన్ అండి. పొటాషియం మనకి ఇచ్చారు. అయోడిన్ ఆప్షన్ ఎవరైతే ఆన్సర్ పెట్టారో వాళ్ళు క్వశ్చన్ అబ్జెక్ట్ చేసుకోవచ్చు, 1 మార్క్ రావడం జరుగుతుంది. ఓకే, ఇలా మనకి 26th లో సెకండ్ షిఫ్ట్, 29th లో మార్నింగ్ షిఫ్ట్, 26th వచ్చేసరికి మీకు 50 and 54 క్వశ్చన్స్ మా. ఓకేనా, 29th షిఫ్ట్ లో వచ్చేసరికి 3rd క్వశ్చన్ అండ్ 74 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టిన వాళ్ళకి అబ్జెక్షన్ అనేది పెట్టుకోండి, 4 మార్క్స్ రావడం జరుగుతుంది. అక్కడ 2 మార్క్స్, ఇక్కడ 2 మార్క్స్ ఎవరైతే పెడతారో అవి అబ్జెక్ట్ చేసుకున్నామా. ఓకే స్టూడెంట్స్, అలాగే మీరు అబ్జెక్షన్ ఎలా చేయాలి అనేది ఒక స్మాల్ వీడియో చేస్తాను మీకు, చూడండి ఒకసారి. ఆ అబ్జెక్షన్ చేయడము కూడా సింపుల్ గా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ గా మనం లాగిన్ లోకి వెళ్ళిపోతారు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ అబ్జెక్షన్స్ పెట్టేటువంటి చూపిస్తా ప్రాసెస్. ఒకసారి చూసి అబ్జెక్షన్ అనేది పెట్టేసేయండి, 10th లోపు పెట్టేసేయాలి. ఓకే ఓకే స్టూడెంట్స్, చూడండి లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు డిస్ప్లే మీద ఇలా రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, యూజర్ పాస్వర్డ్, ఓకేనా, అలాగే
ఇక్కడ నెంబర్స్ ఇస్తారమ్మా, అవి ఏమైతే ఉన్నాయో అవి టైప్ చేసేసి లాగిన్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఒకసారి నేను లాగిన్ అవుతాను, లోపల కూడా మనం దేన్ని అబ్జెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను, చూద్దరు కానీ. ఓకే స్టూడెంట్స్, మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ అనేది ఇలా డిస్ప్లే చేయబడుతుందా. దీంట్లో వచ్చేసరికి మీకు క్యాండిడేట్ డీటెయిల్స్, హెల్ప్ డెస్క్, ఆన్సర్ కీ అండ్ అబ్జెక్షన్స్ అనే 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో మీరు పేపర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అబ్జెక్షన్స్ అనేవి అంటే మిస్టేక్ కాదా తెలుస్తుంది కదా. ఇక్కడ ఆన్సర్ కీలో క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని ఉంటుంట, హియర్ని క్లిక్ చేయగానే పేపర్ డౌన్లోడ్ అయిపోతుంది. పేపర్ మీకు ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో ఇలా పేపర్ వచ్చేస్తుంది కదా. పేపర్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోండి. అబ్జెక్షన్స్ ఉన్నాయి కదా, అబ్జెక్షన్స్ మీద క్లిక్ చేయండి. అబ్జెక్షన్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ అనేది ఇలా రావడం జరిగింది. దీంట్లో పోస్ట్, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో ఆల్రెడీ డేట్ ఆఫ్ ఎగ్జామ్, షిఫ్ట్ ఆల్రెడీ హైలైట్ అయ్యి ఉంటాయి. నెంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్లో 2 అబ్జెక్షన్స్ ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, ఒక పేపర్లో ఎన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు సపోజ్ 26 తీసుకున్నాం అనుకో, బయలాజికల్ సైన్స్ 2 ఉండి, ఫిజిక్స్ 2 ఉంటే 4 అబ్జెక్షన్స్ ఉన్నట్టు. అలా 4 అబ్జెక్షన్స్ అనేవి క్లిక్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ 4 అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత ఇక్కడ 4 అబ్జెక్షన్స్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి అబ్జెక్షన్ నెంబర్ 1. ఓకే, అబ్జెక్షన్స్ నెంబర్ 1లో సెలెక్ట్ క్వశ్చన్ ఐడి, క్వశ్చన్ నెంబర్ ఐడి అక్కడ మీకు కింద బాక్స్లో ఇస్తారమో ఐడి అనేది, ఐడి క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఐడీస్ వస్తాయి, ఏ ఆప్షన్ ఏంది అనేది క్లిక్ చేసేయండి. అలాగే నేచర్ ఆఫ్ అబ్జెక్షన్స్ రాంగ్, అతను ఏదైతే కీ ఇచ్చాడో 4th ఆప్షన్ కరెక్ట్ ఇచ్చాడు, తన కీ ఇచ్చాడు, 4th ఆప్షన్ రాంగ్ అనుకుంటున్నాం కదా మనం. కాబట్టి మీరు ఇక్కడ 4th ఏదైతే సెలక్షన్ క్వశ్చన్ ఐడి ఉంటుందో ఆ 4th ఆప్షన్స్లో క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని క్లిక్ చేయండి. ఎందుకని పెడుతున్నావు అది రాంగ్. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చేసరికి నేచర్ ఆఫ్ అబ్జెక్షన్స్ మనం చూసుకుంటే కనుక అక్కడ వచ్చేసరికి రాంగ్. ఓకే, అక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి, ఇలా ఉంటుంది చూడండి. ఓకే, నేచర్ ఆఫ్ అబ్జెక్షన్స్, సెలెక్ట్ ద నేచర్ ఆఫ్ అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత ఓకే, సెలెక్ట్ నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ పెట్టిన తర్వాత అక్కడ ఏమో చూడాలి మనం, రాంగ్ కీ అని చెప్పి ఆప్షన్ ఉంటుందమ్మా. ఆ రాంగ్ కీ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ అని ఇస్తారు కదా, ఆ ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ అనేది సెలెక్ట్ చేయండి. ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ సెలెక్ట్ చేసుకున్నాక లాంగ్వేజ్ ఇన్ విచ్ క్వశ్చన్ వాజ్ ఆన్సర్డ్, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని వస్తుంది. ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ క్లిక్ చేసేసేయండి. అలాగే ఎంటర్ కరెక్ట్ ఆన్సర్ కీ, మీరు ఆన్సర్ ఏదైతే ఉంటున్నారో సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ కి ఏదైతే ఉందో దాన్ని నెంబర్ క్లిక్ చేయండి, నెంబర్ ఎంటర్ చేసేసేయండి. తర్వాత డూ యూ వాంట్ టు యాడ్ రిమార్క్స్, ఎస్. ఓకేనా, రిమార్క్స్ ఏమైనా ఉంటే అవి ఎంటర్ చేయండి, రాయండి, మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ రిమార్క్స్ యాడ్ చేయండి. అలాగే ఇక్కడ అడుగుతాడు మా అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటాడు. అయితే మీరు ఏదైతే రైట్ ఆన్సర్ అనుకుంటున్నామో అది రాంగ్ అని ఎలాగైతే నువ్వు చెప్తున్నావో దాన్ని ప్రూవ్ చేయాలంటే ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలమ్మా. ఆ డాక్యుమెంట్ ప్రూఫ్ ఏంటంటే మీరు 8th, 9th, 10th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఆ టెక్స్ట్ బుక్స్లో ఆల్రెడీ డైరెక్ట్గా లైన్ టు లైన్ రాసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక బ్లడ్, లిక్విడ్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ ఏదైనా అడిగినప్పుడు బ్లడ్ అనేది మనం కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాం, ఏరియలర్ టిష్యూ రాంగ్ అని చెప్తున్నాం. కాబట్టి అది మీరు 9th క్లాస్ టిష్యూ అనే టాపిక్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా కనెక్టివ్ టిష్యూలో బ్లడ్ ఉంటుంది, అక్కడ డైరెక్ట్గా లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ లైన్ డైరెక్ట్గా ఉంటుంది. దాన్ని అండర్లైన్ చేసి స్నాప్ తీసేసేసి ఆ స్నాప్ తీసిన ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. ఓకేనా, డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. అలా మనం మొత్తం మీరు ఎన్నైతే అప్లోడ్ చేస్తున్నారో అబ్జెక్షన్ నెంబర్ 2, అబ్జెక్షన్ నెంబర్ 3 అని ఉంటాయి, క్లిక్ హియర్ టు అప్లోడ్ అవి అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్ 3 ఎన్ని అబ్జెక్షన్స్ పెడుతున్నారో అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్రౌజ్ అప్లోడ్ ఇంకా వస్తాయి, ఆ డ్రాఫ్ట్ ఫైల్స్ అక్కడ ఫైల్ అప్లోడ్ చేసేసి క్లోజ్ చేసేసేయండి. ఓకేనా, అది మీరు ఫైల్ కంప్లీట్ చేసినట్టు. ఓకే స్టూడెంట్స్, ఈ అబ్జెక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి మీరు 100% 10వ తారీఖు లోపు మీరు అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ కనుక మీరు పెట్టి ఉంటే 1 or 2 or 3, 4 ఏదైనా సరే మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి ర్యాంక్ కూడా మనకి కట్ ఆఫ్ లో ఉంటే కనుక హ్యాపీ కదమ్మా. కాబట్టి మీరు అబ్జెక్షన్స్ కి ఒక్కొక్క అబ్జెక్షన్ కి 50 రూపాయలు తీసుకుంటారు. 50 రూపీస్ అనేది మీరు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఆ 50 రూపీస్ కట్ అయిపోయి ఆ ఉన్నట్టు ఏదైతే ఉందో డాక్యుమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్.